షిట్. ఏదో ప్లాన్ చేసి నన్ను ఊరికి రప్పించింది. పోయి నన్ను ఊరోడి దగ్గర పనిచేయమని చెప్తున్నారు. తనకి నా మీద ప్రేమ ఉందా అసలు? ఛ! నా మీద పగ తీర్చుకోవడానికి వెయిట్ చేస్తున్నట్టుంది. నేనెందుకు అక్కడ గమ్మునున్నాను? అక్కడే కుదరదని చెప్పేసి ఉండాల్సింది. రిడిక్యులస్. జాను ఉండేసరికి నేనేమీ మాట్లాడలేకపోయాను. ఏమండి, అంతా ఓకే కదా? ఏయ్, ఎవరిని అడిగి నువ్వు ఇదంతా చేస్తున్నావు? ఎవరిని అడగాలి? ఏంటి పొగరా? నీ ఇష్టం వచ్చినట్టు నన్ను కూలీ పనిలో చేర్పించావు. నీతో నేను పని చేస్తానని చెప్పానా? మరెలా ఈ సమస్యని పరిష్కరించగలం అనుకుంటున్నారు? అంతా మీరు క్రియేట్ చేసిందే కదా. ఒక పెద్ద మనిషి న్యాయంగా ఆయన పంటకి ఒక రేట్ అడిగారు. ఆయనతో మీరు చులకనగా మాట్లాడి రా మెటీరియల్స్ ఇవ్వకుండా ఆపేసి ఈ పరిస్థితి రావడానికి కారణమయ్యారు. మళ్ళీ మీరు నా మీద కోపడుతున్నారా? మీరు మొదలుపెట్టిన సమస్య మీరే క్లియర్ చేయాలి. ఏది ఎలా సరిచేయాలో నాకు తెలుసు. నువ్వెందుకు మధ్యలో వస్తావు? ఎక్కడ సరిచేశారు? వచ్చి మాట్లాడారే, ఆయన ఒప్పుకున్నారా? మిమ్మల్ని చూడగానే ఇరిటేట్ అవుతున్నారు. అంత బాధపడిన ఆయనకి మీరెలా మాట్లాడినా ఎంత నచ్చ చెప్పినా సరే ఒప్పుకోరు. ఆయన్ని దారిలోకి తీసుకురావాలంటే ఇదొక్కటే దారి. మీరేం మొండికే అక్కర్లేదు. కాలేజ్లో ఇంటర్న్షిప్కి పోతారు కదా, అలాగే ఇది అనుకోండి. అంటే ఆయన చెప్పినట్టు 3 రోజులు అయిపోయేటప్పటికి మహాదేవయ్య గారే మనకి మెటీరియల్ ఇవ్వాలి. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. నిన్ను ఆర్డర్ చేస్తావా నాకు? అన్నట్టు పొలం పనులంటే ఎలా ఉంటాయి? ఆ పనులన్నీ ఎలా చేయాల్సి ఉంటుంది? ఎవరికి తెలుసు? అంత అన్న తలరాత. ఏదో పని చెప్తాను అన్నారు. ఏ పని ఇంకా చెప్పలేదేంటి? అయ్యో, ఏం చేయమంటారో ఏం అర్థం కావట్లేదే. ఏం చేస్తాంలే, వచ్చి ఏం చేయమన్నా చేయాల్సిందే. ఇంకేం మాట్లాడతాం? చేసేద్దాం. మనకి రాని పనే. ఇంకా ఎంతసేపు పడుతుంది? బాబో, ఎక్కడా? నేనేనయ్యా. ఓ, ఇతనా? ఏంటి మర్యాద లేకుండా నిన్నేనయ్యా అంటున్నారు? నా రేంజ్ ఏంటో తెలుసా నీకు? నాకంటే వయసులో చిన్నవాడివి కదా నువ్వు. అవును. నేనేమన్నా నిన్ను రారా పోరా అన్నానా? నిన్నేనయ్యా అనే కదా అన్నాను. ఈ ఊర్లో ఇదే మర్యాద. అయ్య దగ్గర పని చేయడానికి వచ్చావని నిన్ను సార్ అని పిలుస్తారా? ఉండి వస్తాను. ఇదిగో పని మొదలు పెట్టాలి, పట్టుకో. ఏంటిది? మరి ఈ చొక్కా వేసుకొని పని చేస్తావా? ఇదిగో ఈ చొక్కా మార్చుకో, ఈ లుంగీ కట్టుకో. హలో, ఇలాంటివన్నీ మనకు సెట్ అవ్వవు. సెట్ అవ్వదా? హలో, ఇదేనయ్యా వేసుకోవాలి నువ్వు. పోయి తొందరగా మార్చుకొని రా, పని చేయాలి కదా. పోవయ్యా, చాలా పని ఉంది. నీ సంగతి చెప్తాను. ఎంత లేడు అంత లేసి మాట్లాడుతున్నాడు. ఏంటి ఎంతసేపు అయ్యింది? ఒక డ్రెస్ మార్చుకోవడానికి ఇంతసేపా? ఏంటి ఆ లుక్? సర్లే గాని పనేంటి? పని ఏంటా? రా చెప్తా. సరే బాబా. ఏం పని చేయాలయ్యా చెప్పు. అక్కడ చూడు, అదే నువ్వు పని చేయాల్సిన చోటు. ఏంటి, పశువుల కొట్టంలోనా? అవును, పశువుల కొట్టంలోనే. పశువులన్నీ పక్కన ఉన్న కొట్టంలో కట్టేశాము. పోయి ఆ వేసిన పేడని ఎత్తో. వాట్?
వాట్ కాదమ్మా, పేడ పశువుల పేడ. వెనకాల దెబ్బ ఉంటుంది, తీసుకెళ్ళి అందులో వేసేయి. అదంతా మట్టికి వరం. ఇది వేసే అన్ని పంటలు మేము పండిస్తున్నాం. ఆ పంటనే మసాలాగా మారి తమరికి లాభం ఇస్తుంది. పో. ఏంటి తమాషాగా ఉందా? తమాషాగా ఉందని అడుగుతున్నాను. నేను ఎవరో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా? నన్ను పోయి పేడకల్లు ఎత్తమంటున్నావు ఏంటి? అయ్యగారు చెప్పినప్పుడు అన్నిటికీ తల ఊపావే. అలా అని వేరే ఏదైనా స్మార్ట్ వర్క్ చేయండి, పేడెత్తమంటారేంటి? అయితే చెయ్యలేను అంటున్నావు. అవును. అన్నా, ఆయన చేస్తారు, మీరు వెళ్ళండి. కుదరదని చెప్పని అమ్మా, అయ్యగారికి చెప్పి ఊరికి పంపించేస్తాను. అయ్య మాట తప్పే మనిషి కాదు, తెలుసు కదా. నిన్ను ఓవర్గా మాట్లాడుతున్నాడు. రవి సార్, ఏంటి సార్ మీరు ఆయనతో పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? ఏంటి తమాషాగా ఉందా? నేను పేడకల్లు ఎత్తాలా? వేరే దారేం లేదు కదా. టాస్క్ టఫ్ అయినప్పటికీ చేయక తప్పదు కదా. అప్పుడే కదా మహాదేవయ్య గారు మనకి రా మెటీరియల్ ఇస్తారు. ఇదిగో చూడండి రవి సార్, ఇది మీరు చేయలేదంటే జాన్సమ్మ మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టరు. ఇది ఆవిడ సెంటిమెంట్కి సంబంధించిన విషయం. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఏయ్, దీనికంతా నేను భయపడినే. నేను జానుతో మాట్లాడుకుంటాను. రవి సార్, నేను చెప్పేది వినండి. దగ్గరగా 25 ఏళ్లుగా జాన్సమ్మ మహాదేవయ్య గారి దగ్గర బిజినెస్ చేస్తున్నారు. అది ఎంత పెద్ద బంధం. మన కంపెనీకి ఇది అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్. ఆయన్ని అవాయిడ్ చేసి మనం ఎక్కడికి వెళ్ళలేము. ఒక 3 రోజులే కదా, కష్టంగా ఉన్నా కొంచెం ట్రై చేయండి. కుదరదు అని చెప్తున్నాను. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తావేంటి? నేను జానుతో మాట్లాడుకుంటానులే. రవి సార్, జాను అయ్యో జాను, వాళ్ళు నన్ను పేడకల్లు ఎత్తమంటారు. బంగారి కూడా నన్ను ఫోర్స్ చేస్తుంది. ఇదంతా నాకు సెట్ అవ్వదు జాను. ఏ జాను, జాన్సమ్మ మీ మీద చాలా కోపంగా ఉన్నారు. మాట్లాడరంట. ఏదో ఒకటి చేయండి. జాన్సమ్మ, నేను చెప్పిందే కరెక్ట్ అమ్మా. మీ మనవడికి నిజంగా అంత సీన్ లేదు. అదే అమ్మా, నేను చెప్పాను కదా, ఆయనకి ఇలాంటి పనులు అస్సలు చేత కాదు. ఆయనకి ఏసీ రూమ్లో ప్రెజెంటేషన్ ఇవ్వడం అంటే చేతనవుద్ది. మీరు ఆయన మీద నమ్మకాలు లాంటివేం పెట్టుకోకండి, ఖచ్చితంగా ఓడిపోతారు. నేను ఏవేవో చెప్పి చూస్తున్నాను, కన్విన్స్ అయ్యేలా కనిపించట్లేదు. మీరు రా మెటీరియల్ సప్లై కోసం ఇంకెవరినైనా చూసుకోండి. మీ మనవడి వల్ల మనకి నష్టమే. ఇంత చేతకని వాళ్ళలో ఉన్నాడే.